హాయ్! హలో! వెల్కమ్ టు మై ఛానల్. వావ్! సాంబార్ రైస్ చాలా బావుంటుంది. మీకు రోజు కూరలు తిని తిని బోరుగా ఉన్నప్పుడు, ఏమీ చేసుకోబుద్ధి కానప్పుడు వెరైటీగా అప్పటికప్పుడు వేడివేడిగా ఇలా సాంబార్ రైస్ చేసుకొని తినండి. చాలా బావుంటుంది. దీనికోసం రైస్ ఒక గ్లాస్‌కి అర గ్లాస్ కందిపప్పు వేసి కడిగి, ఒక గ్లాస్‌కి 4 గ్లాసుల వాటర్ వేసుకొని పక్కన పెట్టాలి. ఇప్పుడు కొంచెం చింతపండు వాటర్ వేసి నానబెట్టుకోవాలి. స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని 3 స్పూన్స్ నెయ్యి వేసుకుని వేడయ్యాక 2 ఎండుమిర్చి, 2 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, కొంచెం కరివేపాకు వేసి ఫ్రై అయ్యాక ఒక చిన్న ఆనియను, 2 పచ్చిమిర్చి ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ పసుపు వేసి కలుపుకొని ఒక చిన్న టొమాటో కూడా ముక్కలుగా కట్ చేసి వేసుకొని 2 స్పూన్స్ కారం, 1 ½ స్పూన్ సాల్ట్, 1 స్పూన్ సాంబార్ పొడి వేసుకొని కలుపుకొని మంచిగా నెయ్యిలో 2 నిమిషాలు ఫ్రై అయ్యాక మనం కడిగి పెట్టుకున్న రైస్, పప్పుని వాటర్‌తో సహా వేసుకోవాలి. ఇప్పుడు నానబెట్టిన చింతపండు రసం కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి 4 విజిల్స్ వచ్చే వరకి ఉడకనివ్వాలి. 4 విజిల్స్ తర్వాత మూత తీస్తే రైస్ మనకి మంచిగా కుక్ అయ్యి ఇలా ఉంటుంది. ఇది జారుగా ఉంటేనే బావుంటుంది. ఒకవేళ వాటర్ తక్కువై కొంచెం గట్టిగా ఉంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. అంతే. కొంచెం కొత్తిమీర వేసుకొని ఇక సర్వ్ చేసుకోవడమే. చూసారా ఎంత బావుందో? ఏదైనా ఫ్రై, అప్పడము లేదంటే ఒక ఆమ్లెట్ వేసుకొని తింటుంటే వావ్! చాలా బావుంటుంది. నేను పొటాటో ఫ్రై అప్పడంతో ట్రై చేశా. చాలా బావుంది. మీరు ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.